హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్స్ చదివి మీకు ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిటీ తోటి పేపర్ 1 అండ్ పేపర్ 2 అయితే అందించడం జరుగుతుంది. కంప్లీట్ కోర్స్ యాప్లో అయితే అందుబాటులో ఉంది. అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి. ఒకసారి విన్న తర్వాత నస్తే కోర్స్ తీసుకోండి. ఇంకా దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్స్ కూడా పొందవచ్చు. ఇంకా మన యాప్లో టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. ఇండియన్ పాలిటీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్ర అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ అదేవిధంగా జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా యాప్లో అయితే ఉంది. ఒకసారి మీరు అక్కడ శాంపిల్ పీడిఎఫ్స్ అండ్ శాంపిల్ టెస్ట్లు ఉంటాయి. సో చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా అవే కాకుండా మన ఛానల్లో ఫ్రీ కంటెంట్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. సో వీటికి సంబంధించినటువంటి ప్లేలిస్ట్లు అయితే మన ఛానల్లో ఉంటాయి. ఒకసారి చూసి మీకు రాబోయేటువంటి గ్రూప్ 4 కావచ్చు, ఇంక ఇతర నోటిఫికేషన్లు యూజ్ అయ్యేటువంటి ముఖ్యమైన టాపిక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే చూసి మీకు నచ్చితే వాటిని ఫాలో కండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 4 కంటే ముందే గ్రూప్ 1 మెయిన్స్ అంటూ ఆంధ్రజ్యోతిలో మనం ఒక అప్డేట్ ఇక్కడ చూడవచ్చు. 10 రోజుల్లో ప్రిలిమ్స్ ఫలితాలు, ప్రిపరేషన్ కోసం 3 నెలల సమయం, మార్చి లేదా ఏప్రిల్లో మెయిన్స్, నిర్వహణకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సేమ్ అప్డేట్ మనకి ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు. వారంలో గ్రూప్ 1 పికప్ లిస్ట్ అంటూ చూడవచ్చు. దిశ న్యూస్ పేపర్లో కూడా మార్చి తర్వాతే మెయిన్స్ అని చెప్పేసి మనకు గ్రూప్ 1కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మొదట ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి న్యూస్ కనుక చూసినట్లయితే గ్రూప్ 4 కంటే ముందే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని టీఎస్పీఎస్సీ భావిస్తుంది. మార్చి లేదా ఏప్రిల్లో మెయిన్స్ను పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటుంది. సో గ్రూప్ 1 పోస్టుల్లో మహిళా రిజర్వేషన్పై హైకోర్టు గురువారం స్పష్టతనిచ్చినటువంటి నేపథ్యంలో ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడికి కమిషన్ కసరత్తు ప్రారంభించింది. వారం 10 రోజుల్లో వెల్లడి కానున్నాయి. సో ఫలితాల వెల్లడి తర్వాత ప్రిపరేషన్ కోసం 3 నెలల సమయం ఇచ్చి ఆ తర్వాత మెయిన్స్ నిర్వహించేలా షెడ్యూల్ను రూపొందిస్తున్నట్లు సమాచారం అంటూ చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మనకు వెలుగులో ఇచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే వారంలో గ్రూప్ 1 పికప్ లిస్ట్ అంటూ ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 1 పోస్టుల భర్తీపై హైకోర్టు నుంచి క్లారిటీ రావడంతో మెయిన్స్ నిర్వహణపై టీఎస్పీఎస్సీ దృష్టి పెట్టింది. సో వారం 10 రోజుల్లోనే పికప్ లిస్ట్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో శుక్రవారం మనకు టీఎస్పీఎస్సీ ఆఫీస్లో కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి నేతృత్వంలో కమిటీ సమావేశమైనట్లు కూడా ఇక్కడ ఇచ్చారు. సో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అదేవిధంగా హాస్టల్ వార్డెన్స్ అండ్ అగ్రికల్చర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ అండ్ అదేవిధంగా కోర్టు కేసులపై చర్చించారు. సో వర్టికల్ విధానంలో గ్రూప్ 1లో మనకు 503 పోస్టులను భర్తీకి సంబంధించి మనకు టీఎస్పీఎస్సీ అయితే గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే ఇచ్చింది. అయితే దీనిలో మనకు 225 పోస్టులు ఉమెన్స్ కేటాయించారు. సో దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించగా హారిజంటల్ విధానంలోనే భర్తీ చేయాలని చెప్పేసి మనకు మధ్యంతర ఉత్తర్వులు అయితే ఇచ్చింది. సో దానిపై క్లారిటీ లేదని టీఎస్పీఎస్సీ ఫైనల్ తీర్పు కోసం వేచి చూస్తుంది. సో ఈ క్రమంలో మనకు టీఎస్పీఎస్సీ వేసినటువంటి కౌంటర్ సమయంలోనూ హారిజంటల్ విధానంలోనే సో ఈ గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి మనకు కోర్టు ఇక్కడ స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకు దీనికి సంబంధించినటువంటి అడ్డంకులు అయితే తొలగిపోయాయి. సో విత్ ఇన్ షార్ట్ టైంలోనే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు వస్తాయని చెప్పేసి అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు గ్రూప్ 2 నోటిఫికేషన్ శుక్రవారం రిలీజ్ చేయాలని భావించిన టెక్నికల్ ప్రాబ్లంతో వాయిదా వేసినట్లు తెలిసినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నిన్న మనం ఆల్రెడీ వెలుగు న్యూస్ పేపర్లో చూసినాం నేడో రేపో గ్రూప్ 2 నోటిఫికేషన్ అని చెప్పేసి. యాక్చువల్గా నిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉండడం వల్ల ఇది వాయిదా వేసినట్లయితే ఇక్కడ మరొకసారి మనకు వెలుగులో అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇదే న్యూస్ మనకు దిశ పేపర్లో కనుక చూసినట్లయితే మార్చి తర్వాతే మెయిన్స్ అని చెప్పేసి ఇచ్చారు. 10th ఇంటర్ పరీక్షల అనంతరం గ్రూప్ 1 క్వాలిఫైడ్ అభ్యర్థులకు మాత్రమే అడ్మిట్ కార్డులు ఓటీఆర్లో నమోదు చేసుకుంటున్న టీఎస్పీఎస్సీ అండ్ హారిజంటల్ విధానమే అమలు, టీఎస్పీఎస్సీకి హైకోర్టు ఆదేశాలు, సుప్రీం ఉత్తర్వుల మేరకే రిజర్వేషన్లు అంటూ ఇక్కడ మనకు గ్రూప్ 1 ఫలితాలకు సంబంధించి మరొక న్యూస్ పేపర్లో కూడా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఈరోజు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో గ్రూప్ 4కి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు. గురు పెడితే గ్రూప్ 4 కొలు ఈజీ అంటూ ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ అయితే మరొకసారి అయితే ఇచ్చారు. సో మనకు అంతకుముందు కూడా ఈ ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా చూడనట్లయితే ఈ వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ చూడండి. గ్రూప్ 4కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు చాలా మంది ఉండుంటారు. సో ఇక్కడ దానికి సంబంధించి మనకు ఏ విధంగా చదవాలి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సో ఏ అంశాలపై ఎక్కువగా ఫోకస్ చేయాలి, ఇక్కడ జాగ్రఫీ కావచ్చు, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఆర్థమెటిక్ అండ్ పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించి మీరు ఏ విధంగా చదవాలనేటువంటి డీటెయిల్స్ అయితే చాలా మంచి ఆర్టికల్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఒకసారి చూడండి. మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయినట్లయితే దాంట్లో కూడా దీన్ని షేర్ చేస్తాను. చాలామంది సో లింక్ ద్వారా వెళ్తే మన టెలిగ్రామ్ గ్రూప్ ఓపెన్ కావట్లేదు అంటున్నారు. మీరు మీ యొక్క టెలిగ్రామ్కి వెళ్ళి అక్కడ సెర్చ్లో SJTutorial అఫీషియల్ అని కనుక సెర్చ్ చేస్తే మన గ్రూప్ వస్తుంది. సో అక్కడ మీరు జాయిన్ కానీ దానిలో డైలీ నేను నిన్న నుంచి మనకేది పోల్ టెస్ట్ కూడా పెడుతున్నాను. అంటే మన సబ్జెక్ట్ వైజ్గా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చే టెస్ట్ కూడా పెడుతున్నాను. మీకు యూజ్ ఉంటుంది. కంపల్సరీ దాంట్లో జాయిన్ కండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే
సిఐఎస్ఎఫ్లో 787 కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇక్కడ మనకు అవి ట్రేడ్స్మెన్స్కి సంబంధించి కానిస్టేబుల్కి సంబంధించిన ఉద్యోగాలు 10th తోటి మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. మహిళ అదేవిధంగా పురుష అభ్యర్థులు ఇద్దరు అప్లై చేసుకునే విధంగా ఈ పోస్టులు అయితే ఉన్నాయి. December 20 అనేటువంటిది లాస్ట్ డేట్ ఉంది. సో ఇంకా ఎవరైనా వీటికి అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు జైల్ అప్లికేషన్ స్వీకరణ వాయిదా అంటూ ఇక్కడ చూడవచ్చు. ఈ నెల 20 నుంచి మొదలు కానటువంటి ప్రక్రియ సాంకేతికత కారణం అంటున్నటువంటి TSPSC అంటూ చూడవచ్చు. యాక్చువల్లీ మనకు నిన్న ఈ జైల్కి సంబంధించిన అప్లికేషన్ ప్రారంభం కావాల్సింది. మనకు 1392 పోస్టులతోటి నోటిఫికేషన్ అయితే ఈ నెల నోటిఫికేషన్ రిలీజ్ చేసి 16 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. కాకపోతే కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల దీన్ని 20 తారీఖు వరకు వాయిదా వేసినట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనం ఇంతకుముందు చూసాం గ్రూప్ 2 నోటిఫికేషన్ సంబంధించి కూడా. సో టెక్నికల్ ఇష్యూ ఉందని చెప్పేసి ఆపినట్లు మనకు వెలుగులో అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ కూడా చూడవచ్చు. ప్రభుత్వ సంస్థ అయినటువంటి రైట్స్ లిమిటెడ్లో 10 వేకెన్సీస్ సంబంధించి ఇంజనీరింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఒక నోటిఫికేషన్. అండ్ నీట్లో కూడా 147 ఖాళీలతోటి మనకు ఈ రూర్కేలా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంటుంది కదా. సో దాని నుంచి కూడా అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనిలో లైబ్రరీయన్, సైంటిఫిక్ ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నాయి. January 16th లాస్ట్ డేట్ ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా చూసి వీటికి అప్లై చేసుకోండి. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో ఒకే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అందించడం జరుగుతుంది. చాలామంది ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఫస్ట్ మనం ఈరోజు ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే రేపు నేవీలోకి అధునాతన యుద్ధ నౌక అంటూ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ యుద్ధ నౌక సో INS మోర్మోగావ్ అనేటువంటిది రేపు మనకు నౌకాదళంలోకి ప్రవేశించినట్టయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనకు మస్గావ్ డాక్, ముంబైలో ఉన్నటువంటి మస్గావ్ డాక్ అయితే నిర్మించింది. సో దీని పొడవు 163 మీటర్లు, వెడల్పు చూసినట్లయితే 15 మీటర్ల వెడల్పు, బరువు చూసినట్లయితే 7400 టన్నులు ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ జరిగింది. మొత్తం మన స్వదేశీ టెక్నాలజీతో రూపొందించినటువంటిది. సో రేపు దీన్ని మనకు ఇది భారత నౌకాదళంలోకి అయితే పంపించున్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు ఎక్కడి నుంచి అంటే ముంబైలో ఉన్నటువంటి నేవల్ డాక్ యార్డ్లో జరిగేటువంటి కార్యక్రమంలో రేపు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరు అన్నారు. అక్కడ దీన్ని అయితే ప్రవేశపెట్టినట్టు ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ మనం అయితే చూడవచ్చు. సో మరొక కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే ప్రపంచ నగరాలు నదుల పరిశీలనలకు ఉపగ్రహం ప్రయోగించినటువంటి నాసా అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు నాసా స్వాట్ అనేటువంటి ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించింది. అంటే సర్ఫేస్ వాటర్ అండ్ ఓషన్ టోపోగ్రఫీ స్వాట్ అని చెప్పేసి అంటాం. సో దీనికి ఆ పేరు పెట్టడం జరిగింది. సో ఆ ఉపగ్రహాన్ని మనకు నాసా నిన్నైతే ప్రయోగించింది. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ మహాసముద్రాలు కావచ్చు, నదులు, సరస్సులను మ్యాప్ చేసి సామర్థ్యం ఉన్నటువంటి వాటి మ్యాపింగ్ను గుర్తించేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఒక ఉపగ్రహాన్ని అయితే మనకు నింగిలోకి ప్రవేశించింది. సో కాలిఫోర్నియాలో ఉన్నటువంటి వాండెన్బర్గ్ అంతరిక్ష కేంద్రం నుంచి వాళ్ళైతే నిన్న SpaceX రాకెట్ ద్వారా అయితే దీన్ని ప్రయోగించారు నాసా. సో గుర్తుంచుకొని డైరెక్ట్ అడుగుతాడు. సో రీసెంట్గా ఈ ప్రపంచ సాగరాలు అదేవిధంగా నదులు పరిశీలనలకు సంబంధించి సో ఎవరు ఏ దేశం మనకు ఉపగ్రహం పంపింది అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది, నాసా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ చూసినట్లయితే సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో 3వ స్థానంలో తెలంగాణ అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. 15వ స్థానానికి పరిమితమైనటువంటి ఆంధ్రప్రదేశ్. సో సాఫ్ట్వేర్ ఉత్పత్తులను ఎగుమతుల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో 3వ స్థానాన్ని ఆక్రమించగా ఆంధ్రప్రదేశ్ అనేది 15వ స్థానానికి పరిమితమైంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా సో సెజ్లో ఉన్నటువంటి సంస్థలను కలిపి ఈ నివేదిక అయితే రిలీజ్ చేయగా సో దానిలో మనకు ఫస్ట్ ప్లేస్లో కర్ణాటక, సెకండ్ ప్లేస్లో మహారాష్ట్ర, థర్డ్ ప్లేస్లో తెలంగాణ ఉండలైతే ఇచ్చారు. సో మన ఏపీ వచ్చేసి ఇక్కడ 15th ప్లేస్లో ఏపీ ఉంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. సో ఇవి ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్ అదేవిధంగా ఏపీది కూడా గుర్తుంచుకోండి. సో ఇది మనకు సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో సో కేంద్రం ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారం తెలంగాణ అయితే 3వ స్థానంలో ఉంది. ఇంకా నెక్స్ట్ విషయంలో అయితే బీటెక్లకే గిరాకీ అంటే ఇక్కడ చూడవచ్చు. 2023 కొలువులు సాధించిన వారిలో 31% మంది వీరే. సో బీమా రంగాల్లో 41, ఇంటర్నెట్ బిజినెస్లో 38 మందికి అవకాశాలు. సో భారత నైపుణ్యాల నివేదిక 2023 స్పష్టం అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు భారత నైపుణ్యాల నివేదిక 2023 సో మనకు ఒక నివేదిక అయితే రావడం జరిగింది. దీనిలో మనకు 2022 సంవత్సరంలో అత్యధికంగా జాబ్స్ చేసినటువంటి వాళ్ళు కనుక చూసినట్టు జాబ్ సాధించిన వాళ్ళు ఎక్కువగా బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకే ఎక్కువ జాబ్స్ వచ్చాయంటూ ఈ నివేదిక అయితే వెల్లడించడం జరిగింది. సో నెక్స్ట్ విషయంలో ఇక నూకలకు చెల్లు అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ మనం చూడవచ్చు. నూకల శాతం తక్కువగా ఉండేటువంటి వరి వంగడం అందుబాటులోకి సో మనకు RNR 29235 పేరిట విడుదల చేసినటువంటి వ్యవసాయ వర్సిటీ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సో మనకి RNR 29235 అనేటువంటి పేరిట ఒక సరికొత్త వంగడాన్ని అయితే తాజాగా అయితే విడుదల చేయడం జరిగింది. సో దీనిలో ఏంటంటే దిగుబడి 10% ఎక్కువగా వస్తుంది. అదేవిధంగా పంట కాలం 125 రోజులు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మరో 9 కొత్త వంగడాలు రకాలు కూడా దీంతో పాటుగా అయితే రిలీజ్ చేసింది.
5 ఇతర పంటల రకాలు సిద్ధం. సో వచ్చే ఏడాది వానాకాలం నుంచి వీటిని రైతులకు ఇవ్వనట్లయితే ఇక్కడ జరిగింది. సో మనకి ఎట్లా అడుగుతుంటే ఇటీవల వార్తల్లో వచ్చినటువంటి ఈ RNR 29235 అనేటువంటి కొత్త వంగడాన్ని ఎవరు తయారు చేశారని చెప్పేసి అడుగుతారు. సో అటువంటి గుర్తుంచుకోండి. లేకుంటే రీసెంట్గా మనకు ఈ ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం వాళ్ళు తయారు చేసినటువంటి నూతన వంగడం ఏంటని చెప్పేసి ఇటువంటి అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ చనాక కొరాట ప్రాజెక్టుకు ఆమోదం అంటూ చూడవచ్చు. సో తెలంగాణకు చెందినటువంటి మనకు చనాక కొరాట ఇది మనకు ఆదిలాబాద్ జిల్లాలో ఉంటుంది. దాంతోపాటుగా ముక్తీశ్వర మనకు కాళేశ్వరం దగ్గర ఉంటుంది. అదేవిధంగా భూపాలపల్లి జిల్లా చౌటుప్పల్ హనుమంతరెడ్డి ఇది మనకి ముక్తీశ్వర అనేటువంటి భూపాలపల్లిలో ఉంటుంది. అండ్ అదేవిధంగా చౌటుప్పల్ హనుమంతరెడ్డి అనేటువంటి నిజామాబాద్ జిల్లా దగ్గర ఉంటుంది. ఇవన్నీ మనకి ఎత్తిపోతల పథకాలు. ఈ మూడింటికి మనకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ అధ్యక్షతన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సమావేశమై వీటికి ఆమోదం తెలిపినట్లే ఇక్కడైతే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఇవి మనకు వార్తల్లో ఉన్నాయి కనుక ఇవి ఏ జిల్లాలో ఉన్నాయి అని చెప్పేసి గుర్తుంచుకోండి. వీటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒకసారి స్టాటిక్ అంశాలను కూడా చూడండి. సో నెక్స్ట్ విషయం అయితే 29 దేశాల్లో కలకలం అని చూడవచ్చు. వేధిస్తున్నటువంటి టీకాల కొరత WHO ఆందోళన అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు ప్రపంచవ్యాప్తంగా కలరా వ్యాప్తి విజృంభణ కొనసాగుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మనకు WHO వెల్లడించింది. సో ఇక్కడ హైతీ కావచ్చు, లెబనాన్, సిరియా సహా 29 దేశాల్లో ఈ వ్యాధి వ్యాప్తి అధికంగా ఉందంటూ మనకు WHO అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అంతర్జాతీయంగా మరణాల రేటు పెరుగుతుందని చెప్పేసి తెలిపింది. సో ఇప్పటి వరకు 1200 పైగా కేసులు నమోదయ్యాయని, 280 మంది మృతి చెందారని చెప్పేసి కూడా ఇక్కడ మనకు ఒక అప్డేట్ జరగవచ్చు. సో రీసెంట్గా ఏ వ్యాధి ప్రబలుతుంది అని చెప్పేసి WHO ఆందోళన చెందని చెప్పేసి ఇట్లా అడుగుతారు కనుక కలరా అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ విషయంలో అయితే ఆసియాలోనే అతిపెద్ద ఎక్స్ట్రూడర్ ప్లాంట్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇది రాష్ట్రానికి గర్వకారణం. మంత్రి సత్యవతి రాథోడ్ అని చెప్పేశారు. సో మనకు ఆసియాలోనే అతిపెద్ద ఎక్స్ట్రూడర్ ప్లాంట్ మన దగ్గర నెలకొల్పడం రాష్ట్రానికి గర్వకారణం అని చెప్పేసి మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సో మనకు నాచారం, తెలంగాణలో ఉన్నటువంటి నాచారంలో దీన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది నిన్న. సో నిన్న మనకు మంత్రి మల్లారెడ్డి కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్తో కలిపి నిన్న దీన్ని ప్రారంభించినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది అతిపెద్దదని